నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. ఇక ముచ్చట ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో వేడెక్కింది బాగా. ఏం వేడిది? 42% బీసీ రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టాలంటే అది పెట్టకుండా మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 46వ జీవో తెచ్చి గవర్నమెంట్ ప్రకటించుకుంది. తన ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుపుకోవచ్చు అని ప్రకటించగానే ఇది ఇంట్లో జరిగిన మొట్టమొదటి అన్యాయం ఏంటంటే బీసీ నోట్ల మట్టి కొట్టి ఎలక్షన్కు ముందుకు సాగింది. ఇది సాగింది. ఇప్పుడు మనకు పంచాయతీ పెట్టినట్టు ఏమని సాట్ల తవుడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు ఉంది ఇది ఈ ప్రభుత్వం లెక్క. మరి ఈ లెక్కలలో ఏంటి? సరే, మరి మనం చిన్నదో పెద్దదో అన్నట్టు ఊర్లల్లో బీసీలకో ఎస్సీలకో వస్తే మరి ఇక చేయాలి, తప్పదుగా. వార్డు మెంబరో సర్పంచో ఏదో ఒకటి చేయాలి. రానైతే వచ్చింది. ఇక దీనికి ఏమైంది? ఒక ఊళ్ళోనే 2-3 ఒకళ్ళకే ఎస్సీలకు వచ్చిందని ఒక కాడ 10 మంది కావుడు, ఒక కాడ బీసీలకు వచ్చిందని ఆడ 20 మంది కావుడు, ఒక కాడ జనరల్ వచ్చిందని ఆడ 15-20 మంది కావుడు. ఇవన్నీ ఊరు అలచలవుతుంది. సరే, 10 మంది ఎవరి స్వేచ్ఛ వానికి. 10 మంది ఉన్న కాడ 10 మంది చేయొచ్చు, 20 మంది చేయొచ్చు. ఒక్కొక్క గ్రామంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయాలనుకున్న ప్రతి వ్యక్తి చేయాలనుకుని వస్తున్నారు. కానీ 10 మంది వస్తారు, 5 మంది వస్తారు, 2 వస్తారు. మరి ఈ వచ్చే దాంట్లలో ఎవడు మంచివాడు, ఎవడేంది, ఎవడన్నా అభివృద్ధి చేసేవాడు ఉండా ఇంట్లో? వీడు నిన్నమన్నటి దాకా ఆడున్నాడు, ఏమన్నా చేస్తుండా, చేస్తలేడా, మనకు అక్కెరొస్తాడా, అక్కెర్రాడా, అభివృద్ధి చేయగలడా, వీడు మాట మీద ఉంటోడా, పసల కట్టలు పట్టుకొని సప్పో తెచ్చుకొని వచ్చి మనకు వంచి ఓట్లను కొనుక్కుందామని వచ్చిండా, దావతులు పెడదామని వచ్చిండా, తిని తాగిపిద్దామని వచ్చిండా? ఇవన్నీ కూడా చూడాలి ప్రజలారా. మీరు చూడకుండా గుడ్డిగా వీని మాయలా వాని మాయలా పడ్డరనుకో మన భవిష్యత్తు నాశనం చేసుకుంటూ వాళ్ళం అవుతాం. మన ఊరిని సర్వనాశనం అయిన వాళ్ళం మనమే అవుతాం. ఇది నేను ముందుగా ప్రజలకు చెప్తున్నా. దొంగలు వస్తున్నారు, జాగ్రత్త. దొంగలున్నారు జాగ్రత్త అని ఒకడు పాడవాడు. దొంగలున్నారు రన్న దొంగలున్నారు అని అన్నట్టు దొంగలు మళ్ళా దొంగలు వస్తున్నారు. ఈ దొంగలను చూడండి. ఈ దొంగలను చూసి పైసలకు ఓటు అమ్ముకోకండి దయచేసి. మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా మీ ఊళ్ళో 10 మంది పోటీ చేస్తురా, 5 చేస్తురా, 3 చేస్తురా, 2 చేస్తురా, అందులో మంచి అనేవాడు ఎవడు ఉంటే వానికే పట్టం కట్టే తప్పలేదు. ఎందుకు? మన గ్రామం కోసం కాబట్టి. ఈడ రాజకీయాలు లేవు, పార్టీలు లేవు. లంగలకు పార్టీలు కావాలి. లంగలు లత్కోర్లు ఉంటారు చూసినావు, వాళ్ళకు పార్టీలు కావాలి. మనిషి స్వచ్ఛంగా నేను అభివృద్ధి చేస్తాను పార్టీలు అవసరం లేదు. ఏడ రాష్ట్రం మొత్తట అయినా ఇది పార్టీ ఎలక్షన్ కాదు. ఇది గ్రామాన్ని అభివృద్ధి చేసే ఎలక్షన్ అంటారు ఇది. కానీ రాజకీయాలు చేస్తుర్రు. కొంతమంది వ్యవహారం చేస్తారుగా, వాడాడు కబ్జా దొంగ వ్యవహారం చేసిన వాళ్ళు ఉంటారుగా. ఇంత ముందుకు చేసో అప్పుడు చేసో ఇప్పుడు చేసే అనుభవం ఉంటుంది. ఇప్పుడు సర్పంచ్ కావాలంటే మళ్ళీ వ్యవహారం చేయాలి, ఏదైనా ఒకటి చేయాలన్నమాట. అందుకనే వీళ్ళందరిని కూడా మంచిగా కనిపెట్టండి. మీ చేతుల్లోనే ఉంటుంది, ఊర్లో ఉండే ప్రజల చేతులు ఉంటుంది. సర్పంచ్ వ్యవహారం ఎవడు చేయాలి, ఎవడు కావాలనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరు మంచి వ్యక్తిని గెలిపించుకోవాలి, మంచి వ్యక్తితో పని చేయించుకోవాలి. మంచి వ్యక్తి దగ్గర పైసలు ఆశించవద్దు. వాళ్ళు ఎవరైనా 10 మందిలో ఎవడైనా ఒక్కడే ఉంటాడు, ఆ ఒక్కనికే చేయండి. అది చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త, దొంగలు వస్తున్నారు జాగ్రత్త. ఇక కాడ నాకు తెలిసిన ముచ్చట ఏంటంటే ఇప్పుడు పొద్దుగాల చేసిన ఆయన పేరు కిరణ్, ఎక్కడ ఈ మరుగుడ మండలం. ఇప్పుడే మాట్లాడిన చాలాసేపు. ఏంటంటే మొన్న పోయినా సరే మళ్ళీ చేసినట, మళ్ళీ ఇప్పుడు వస్తున్నట. అలా ఊళ్ళ మళ్ళీ చేస్తున్నాడట, మన చేసినట. ఇక చుట్టుముట్టు పారు కూడా తిప్పినట, కారు కొన్నాడట, ఆయన చేసినట. ఇక మళ్ళీ ఈసారి నేను వీక్ కట్టలు కడతాను, మళ్ళీ వస్తున్నానా, మేము ఏం చేయాలని మళ్ళా ఆ పిల్లగాడు. నువ్వు చేస్తున్నావు ఆ పిల్లగంటే నేను చేస్తున్నా, కానీ నేను అంత లేనుగా తాత, ఆర్థికంగా లేని తాత, నా కాడ అంత లేదు తాత అంటున్నాను. మరి నేనేమని చెప్పిన, పిల్లగా నువ్వు సర్పంచ్ చేయాలంటే మరి పైసలు కావాలి పిల్లగా, ఉట్టుట కాదు. సర్పంచ్ కావాలంటే ఊళ్ళో గింతనైనా పేరు ఉండాలి. ఊళ్ళో వండొద్దు, ఊళ్ళో తిరగొద్దు, మనిషి చెడుకు రావద్దు, అక్కడిక్కడ తిరగాలి, లంగ వ్యవహారం చేయాలి. సర్పంచ్ కావాలంటే ఇన్ని పనులు ఉండాలి పిల్లగా అన్న. ఆ పిల్లలు వస్తాను అవుతుంది, ఏం తాత మాట్లాడతాం. మరి అటువంటికే ఉంది దినం ఇప్పుడు. అటువంటి కూడా సర్పంచ్ కావాలని ప్రజలు కూడా కోరుకుంటారు. లంగ వ్యవహారం వేసినోడు సర్పంచ్ కావాలట, దొంగ వ్యవహారం చేసినోడు సర్పంచ్ కావాలట, ఏమన్నా 4-5 ప్లాట్లు కొన్నోడు సర్పంచ్ కావాలట, ఈయన 500-1000 రూపాయలు ఇవ్వాలంటే సర్పంచ్ కావాలట సర్పంచ్. పేద ఉన్నోడు లేకపోతే నేను అభివృద్ధి చేస్తానోడు కావద్దట. ఇప్పుడు ఆ పిల్లగాని పరిస్థితి ఏంది? మరి కూడా మండలం యాదవే.
ఆ పిల్లగాని పరిస్థితి గట్టుంది. మళ్ళీ రెడీలో చేసినా మళ్ళీ వస్తున్నట. మొన్న పోయినసారి చేసినట మళ్ళీ ఇప్పుడు చేద్దామంటున్నట. అందుకని అయ్యా మీ దండం పెడతా గటువంటి ఇట్లా మట్టి పోయకూరి మంచి పిల్లలను చూసి మంచిగా గెలిపించుకోవాలని మీకు కూడా ఊరు ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. ఓకేనా? చూస్తూనే ఉండండి మీ తలవార్ తాత టీవీ. ఇంకా 15 రోజుల దాకా ఇది ఉంటుంది. 17 తారీఖు దాకా 2వ విడత 3వ విడత దాకా వస్తుంది. రోజు ఒకటి చేస్తే ఇట్నే రోజు లంగలు ఏ ఊళ్ళి ఉంటే ఆ ఊళ్ళ లాస్ట్కు మా ఊళ్ళి ఉన్నా కదా ఇదే పని. ఎవ్వరు చూకునేది లేదు, పొట్టు అయ్యేది లేదు, పీకేది లేదు, పొట్టు పొట్టు కానీ ఇదే పని. అయితే 5 పోతే పోయింది. ఓకేనా? చూస్తూనే ఉండండి మీ తలవార్ తాత టీవీ.